హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. ప్రజెంట్ మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేశారు కదా. సో వాట్సాప్లో మెసేజ్ చేసినందుకు ధన్యవాదములు. సో ఇప్పుడు మీరు జొమాటోలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కదా. సో మీరు కనుక జొమాటోలో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా లేకపోయినా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? అందరూ లెర్నింగ్ ఉందన్నా జాయిన్ అవ్వచ్చు అని అడుగుతారు. లెర్నింగ్ అవసరం లేదు, లైసెన్స్ అవసరం లేదు. ఉంటే ప్రాబ్లం లేదు, లేకపోయినా ప్రాబ్లం లేదు. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఈ 3 డాక్యుమెంట్స్ పక్కా ఉండాలి. ఓకే. దీని తర్వాత మనకు ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలి. ఐఫోన్లో జొమాటో డెలివరీ పార్ట్నర్ యాప్ పని చేయదు, వేరే దారి లేదు. ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్ మాత్రమే పని చేస్తుంది. ఓకే. నెక్స్ట్ బైక్ ఉండాలి. మళ్ళీ ఓన్ బైక్ లేకుండా అన్న రెంటల్ ఇస్తారట కదా అని ఫోన్ చేస్తున్నారు. రెంటల్కి అయితే జొమాటో, స్విగ్గీ వాళ్ళు ఎవరైతే ప్రొవైడ్ చేయరు. ఓకే. మీరు రెంటల్కి బయట హైదరాబాద్లో ఎక్కడ దొరికినా మీరు రెంట్కి తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఆండ్రాయిడ్ మొబైల్, బైక్, ఈ 5 కనుక మీ దగ్గర ఉంటే మీరు జొమాటోలో 6 అవర్స్లో నేను జాయిన్ చేపిస్తాను. ఓకే. సో ఇప్పుడు కనుక ఇప్పుడు మీలో జొమాటోలో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి మీ పేరు, మీ మొబైల్ నంబర్, మీరు హైదరాబాదా లేకపోతే హైదరాబాద్లో ఏ లొకేషన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఈ 3 నాకు సెండ్ చేయండి. మీరు ఈ 3 నాకు వాట్సాప్లో సెండ్ చేసిన తర్వాత నేను మీకు ప్రాసెస్ పంపిస్తా. డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి, జాయినింగ్ ఫీజు ఎంత పేమెంట్ చేయాలనేది అందులో ఉంటుంది. సో మీకు నార్మల్గా అర్థం కావడం కోసం ఒక జాయినింగ్ ఫీజు అయితే నేను చెప్తున్నా. ఎగ్జాక్ట్గా అంతే ఉంటుందని కాదు, మినిమం అయితే ఇంత ఉంటుంది. ఆ జాయినింగ్ ఫీజు అంటే మనం డబ్బులు కట్టేది ఉంటుంది జొమాటో యాప్లో. ఆ డబ్బులు ఎంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది అంటే మినిమం 150 రూపాయలు అయితే కట్టాలి. 150 కడితే మనం యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు హైదరాబాద్లో. సో ఈ 150 రూపాయలు కట్టింది, ఈ 150 రూపాయలు కూడా మీకు కట్టించేది ఎందుకు అనుకుంటే అందులో బ్యాగు, టీషర్ట్స్ అయితే వస్తాయన్నమాట జొమాటో కంపెనీ నుంచి. ఆన్ బోర్డింగ్ ఫీజు అంటారు అన్నమాట దీన్ని. 150 రూపాయలు మినిమం 150 కట్టాలి. అంటే ఫుల్ అమౌంట్ ఎక్స్ట్రానే ఉంటుంది, కానీ మినిమం 150 రూపాయలు ఉంటే మీరు జాయిన్ అయిపోవచ్చు అన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు జొమాటోలో ఎలా జాయిన్ అవ్వాలి దాని డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకున్నారు కదా. సో మీరు ఒకవేళ నా తరపున కనుక జాయిన్ అవుతే మీరు పొందే బెనిఫిట్స్, ఒక ఆఫర్ గురించి అయితే నేను మీకు చెప్తాను. ఆ ఆఫర్ ఏంటిదంటే, ఇప్పుడు మీరు జొమాటోలో జాయిన్ అవుతారు, మీకు జాయినింగ్ బోనస్ ఉంటుంది. హైదరాబాద్ గురించి అయితే చెప్తున్నా. ఎగ్జాంపుల్గా ఒక అమౌంట్ చెప్తా. 1000 రూపీస్ నుంచి 7000, 1000 నుంచి 7000 వరకు జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. అది ఏరియాని బట్టి ఉంటుంది. అది మీరు జాయిన్ అయిన తర్వాతనే చూపిస్తుంది. ఓకే. ఈ 1000 నుంచి 7000 వరకు జాయినింగ్ బోనస్ మీకు వస్తుంది, కానీ అది వెంటనే రాదు. కొన్ని ఆర్డర్స్ కొన్ని డేస్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది జాయిన్ అయిన తర్వాత చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఒక లెక్క చెప్తా సింపుల్గా. మీకు జాయినింగ్ బోనస్ 1000 రూపాయలు వచ్చింది అనుకోండి. మీరు ఆ ఆర్డర్స్ కొన్ని డేస్లో కంప్లీట్ చేయాల్సిన కండిషన్స్ ఉంటాయి కదా, అవి ఫాలో అయ్యి కంప్లీట్ చేస్తే నాకు మిమ్మల్ని జాయిన్ చేయించినందుకు 1000 రూపాయలు అయితే వస్తుంది. సో నాకు 1000 వచ్చినప్పుడు ఇందులో 50% అయితే నేను మీకు షేర్ చేస్తాను. 50%. ఇప్పుడు మీకు 1000 వచ్చింది అనుకోండి, నాకు కూడా 1000 వస్తుంది. సో 1000కి 500 రూపీస్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. సో మీరు జాయిన్ అయిన తర్వాత మీ పేరు మీద నాకు బోనస్ ఎంత ఉందనేది నేను మీకు స్క్రీన్ షాట్ పెట్టేస్తాను. మీరు జాయిన్ అయినాక 6 అవర్స్ 10 అవర్స్ తర్వాత నాకు అప్డేట్ అయిపోతుంది. మీరు నా తరపున జాయిన్ అయితే ఆ బోనస్ అనేది క్లారిటీగా చూపిస్తుంది. ఆ ఫోటో నేను మీకు పంపించిన తర్వాత ఆ బోనస్లో 50% అయితే నేను మీకు పంపిస్తాను అన్నమాట. మీకు ఎగ్జాంపుల్ ఇట్లా నాకు 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, మీకు 500 రూపీస్ పంపిస్తాను. నాకు 2000 వస్తే మీకు 1000 రూపాయలు పంపిస్తా. నాకు 10,000 వచ్చినా 7,000 వచ్చినా అందులో సగం అయితే నేను మీకు పంపిస్తా. ఓకేనా? కాకపోతే దీనికి కండిషన్స్ ఫాలో అవ్వాలి. మనకు కొన్ని డేస్లో ఇన్ని ఆర్డర్స్ అని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆర్డర్స్ కనుక కంప్లీట్ చేస్తే మీకు బోనస్ వస్తుంది. ప్లస్ నా తరపున మీరు నా రిఫరల్ బోనస్ కూడా మీరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే. ఇది మీరు నా తరపున జాయిన్ అయితే పొందే బెనిఫిట్స్ అన్నమాట. ఓకే. ప్లస్ ఇప్పుడు కనుక మీరు నా తరపున జాయిన్ అవ్వాలంటే మీరు జొమాటో యాప్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేయకూడదు ప్లే స్టోర్ నుంచి. ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, ఒకవేళ డౌన్లోడ్ చేసినా కూడా అందులో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ అయి ఉండకూడదు. ఇది సెకండ్. మొబైల్ నెంబర్ ఎంటర్ అయింది అనుకోండి, కథం. ఇక నేను రిఫర్ చేయడానికి ఉండదు, నేను మిమ్మల్ని జాయిన్ చేయించరాదు. జస్ట్ యాక్టివేషన్ చేయించచ్చు, కానీ జాయిన్ చేయించారు అంటే నా తరపున జాయిన్ అవ్వరాదు. ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ అది ఏంటంటే, జొమాటోలో ఆల్రెడీ ఇప్పుడు డెలివరీ బాయ్స్ వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళకు మీరు ఏ నెంబర్తో జాయిన్ అవుతున్నారో ఆ మొబైల్ నెంబర్ని షేర్ చేయకూడదు.
ఆ మొబైల్ నెంబర్ షేర్ చేస్తే ఏమవుతుందంటే ఆ డెలివరీ బాయ్స్ ఈ నెంబర్ని రిఫర్ చేస్తారు. రిఫర్ చేస్తే వాళ్ళ అకౌంట్లోకి పోతుంది అన్నమాట అది. సో మీరు నా రిఫర్ ద్వారా జాయిన్ అవుతే మీకు బోనస్ నేను పంపిస్తున్నా కదా. సో ఈ బోనస్ని మీరు పొందాలంటే జొమాటో యాప్ డౌన్లోడ్ చేయకూడదు. డౌన్లోడ్ చేసినా అందులో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయకూడదు. మీ మొబైల్ నెంబర్ని ఏ డెలివరీ బాయ్తో షేర్ చేయకూడదు. ఓకే, ఈ కండిషన్స్ అన్నీ మీకు ఓకే అనుకుంటే జొమాటోలో జాయిన్ అవ్వడానికి చెప్పిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఆండ్రాయిడ్ మొబైల్, బైక్, ఈ 5 డాక్యుమెంట్స్ ఉన్ను. జాయినింగ్ ఫీజు 150 రూపాయలు ఉండాలి. ప్లస్ మీరు కనుక నా తరపున జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి. పేరు, మొబైల్ నెంబర్, హైదరాబాద్లో ఏ ఏరియా, ఇవి సెండ్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని 6 అవర్స్లో జాయిన్ చేపిస్తాను. ఓకే, ఈ కండిషన్స్ అన్నీ మీకు ఓకే అనుకుంటే, ఈ పర్ఫెక్ట్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని మీ దగ్గర పక్కగా క్లారిటీగా ఉంటే, ఓకే, ఇవన్నీ కరెక్ట్గా మీ దగ్గర ఉంటే కనుక నేను 6 అవర్స్లో మిమ్మల్ని జాయిన్ అయితే చేపిస్తాను. సో ఇక్కడ లాస్ట్ ఒకటే కండిషన్ నేను పెడుతున్నా. ఆ కండిషన్ ఏంటంటే, ఇప్పుడు నేను బోనస్ పంపిస్తున్నా అని, లేకపోతే నార్మల్గా జాయిన్ చేపిస్తా అని చాలామంది అయితే నాకు మెసేజెస్ చేస్తారు. ఎందుకంటే ఈ వీడియో ఎక్కువగానే చాలామంది చూస్తారు. రోజుకు ఒక 500-600 మంది చూస్తారు. మినిమం 50-60 మంది అయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తారు. సో ఇప్పుడు అందరిని అయితే నేను జాయిన్ చేయించలేను కదా. నార్మల్గా ఇందులో ఎక్కువ శాతం డీటెయిల్ తెలుసుకొని వదిలేసేవారు ఉంటారు. సో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కోసం, అంటే ప్రెజెంట్ ఎవరైతే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళనే జాయిన్ చేయించాలనుకుంటాను. ఇప్పుడు నార్మల్గా నా తరపున జాయిన్ అయిపోయి వాళ్ళు ఆర్డర్లు కొట్టపోయారు అనుకో, నాకు టైం వేస్ట్, నాకు బోనస్ రాదు, వాళ్ళకి బోనస్ రాదు. ఇప్పుడు ఇద్దరికి ఆయనకు యూజ్ లేనప్పుడు నాకు యూజ్ లేనప్పుడు నేను జాయిన్ చేయించి నాకు ఒక రిఫర్ అనేది వేస్ట్ అయిపోద్ది, ఆ టైం కూడా వేస్ట్ అయిపోద్ది. ఈ టైంని నేను వేస్ట్ చేయకుండా ఉండడం కోసం ఒకటే కండిషన్ పెడుతున్నా. ఆ కండిషన్ ఏంటిదంటే, ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి, ఇప్పుడు వాట్సాప్ నెంబరే, ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం దేని ద్వారా కూడా మరీ ఎక్కువ ఏం కాదు, ఓవర్గా అంత కూడా కాదు, జస్ట్ 10 రూపాయలు మాత్రమే. 10 రూపాయలు ఈ నెంబర్కి సెండ్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టారనుకోండి, నేను మిమ్మల్ని ఎలా జాయిన్ అవ్వాలనేది దీని తర్వాత ఈ 10 రూపీస్ పంపించిన తర్వాత మీకు ప్రాసెస్ పంపిస్తాను. వీడియో డైరెక్ట్ పంపిస్తే మీరు దాన్ని చూసుకుంటా డీటెయిల్స్ ఫిల్ చేసి 6 అవర్స్లో జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయిపోయి ఆర్డర్సు, కండిషన్స్ ఫాలో అయిపోయి మీరు నా తరపున బోనస్ని సంపాదించుకోవచ్చు, మీ బోనస్ కూడా సంపాదించుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మీకు ఓకే అనుకుంటేనే 10 రూపీస్ పే చేయండి. ఈ 10 రూపీస్ కూడా మీరు జాయిన్ అయిన వారంలో ఒకవేళ మినిమం 50 ఆర్డర్లు కొడితే ఆ 10 రూపీస్ కూడా మళ్ళీ నేను మీకు రిఫండ్ అయితే చేస్తాను, మళ్ళీ మీకే పంపిస్తాను. ఈ 10 రూపీస్ ఎందుకు పెడుతున్నా అంటే, నార్మల్గా ఎక్కువ మంది కాల్స్ చేయకుండా, అంటే ఓన్లీ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయాలి, ఓన్లీ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రమే కాల్స్ చేయాలనే విధంగా ఈ 10 రూపీస్ పెడుతున్నా. ఈ 10 రూపీస్ పెడితే ఇప్పుడు అనవసరంగా ఎందుకు అని చాలామంది అనుకుంటారు. సో ఓన్లీ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రమే నాకు 10 రూపీస్ పే చేస్తారు. ఓకేనా, దీని ఉద్దేశం అయితే ఇదేనన్నమాట. సో చెప్పిన కండిషన్స్ అయితే గుర్తున్నాయి కదా. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీ పేరు, మొబైల్ నెంబర్, హైదరాబాద్లో ఏ ఏరియాలో జాయిన్ అనుకుంటారో అవి సెండ్ చేయండి. నా తరపున జాయిన్ అవ్వాలంటే యాప్ డౌన్లోడ్ చేయకండి, ఏ రకంగా కూడా ఆ 3 కండిషన్స్ ఉన్నాయి కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.